చాలామంది మామూలుగా ఎంతైనా మాట్లాడగలరు, ఎంతసేపైనా మాట్లాడగలరు. కానీ మైక్రోఫోన్ ఇచ్చినా, లేకపోతే నలుగురిలో మాట్లాడమన్నా కూడా చెమటలు పడుతూ ఉంటాయి. ఒళ్ళంతా వణికిపోతూ ఉంటారు. ఇంకా చాలా భయపడుతూ ఉంటారు. గొంతు కూడా పొడిబారుతూ ఉంటుంది. సన్నగా జీరగా కూడా వస్తూ ఉంటుంది. మరి అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? మరి ఈ మైక్రోఫోన్ టెన్షన్ లేకపోతే జనాల ముందు మాట్లాడాలన్నా ఈ టెన్షన్ పోవాలంటే ఏం చేయాలి? మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను రేఖ, వాయిస్ ఓవర్ కోచ్. ముందుగా అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. మనము ఏదైనా నలుగురిలో ఏదైనా టాపిక్ మనం మాట్లాడాలి అనుకోండి, ఏం మాట్లాడాలి దాని మీద సరైన అవగాహన లేనప్పుడు, టాపిక్ గురించి పూర్తిగా మంచిగా ప్రిపేర్ అవ్వనప్పుడు జనరల్గా మనకి భయపడుతూ ఉంటారు. ఎందుకు అంటే నేను చెప్పేది కరెక్టో కాదో అనేది ఒక చిన్న సస్పెన్స్ అనేది లోపల ఉండి ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఆ భయం అనేది మనకి మైక్రోఫోన్ భయం ఉంది, జనాలంటే భయం ఉంది. కాబట్టి ఈ అన్ని భయాలు కలిపి ఎక్కువయ్యి మనకు అక్కడికి వెళ్ళేసరికి మాటలు రాకపోవడం, చాలా భయపడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఏం చేయాలి అంటే, ముందు అసలు టాపిక్, మనం ఏ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాము, ఏంటి ఆ టాపిక్ ఏంటి, దాని గురించి పూర్తిగా మనం నేర్చుకొని మాత్రం వెళ్ళగలిగితే, రికార్డింగ్ స్టూడియోకి మనం వెళ్ళాలి అనుకోండి ఏదైనా రికార్డ్ చేయడానికి. అలా రికార్డ్ చేయడానికి వెళ్ళినప్పుడు జనరల్గా ఆ స్క్రిప్ట్ ఏంటిది, అసలు ఇచ్చిన స్క్రిప్ట్ని ఎలా చదవాలో తెలియనప్పుడు చాలా భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నెరేషన్ స్క్రిప్ట్ కానీ, అడ్వర్టైజ్మెంట్ స్క్రిప్ట్ కానీ, ఈ లెర్నింగ్ స్క్రిప్ట్ కానీ ఇచ్చారు అనుకుందాం. అసలు ఈ లెర్నింగ్ స్క్రిప్ట్ని ఎలా చదవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఆ ఫ్లో ఎలా ఉంటుంది, వీటిపై అవగాహన లేనప్పుడు చాలా భయం వేస్తుంది. ఇంకా ఆ స్టూడియో భయం కొంత ఉంటుంది, మైక్రోఫోన్ భయం కొంత ఉంటుంది, ఇక్కడ సౌండ్ ఇంజనీర్ అని ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇవన్నీ భయాలు కలిపి మనకి మాట అనేది తడబడ్డం, నోరు అనేది పొడిబారడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి దీనికి ఏం చేయాలి అని అంటే, స్క్రిప్ట్ అనేది ఏది ఎలా చదవాలో కొంత ట్రైనింగ్ అనేది తీసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే మనకు తెలియకుండా ఎగ్జామ్కి వెళ్ళామనుకోండి, ఏం చదవకుండా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మనం కాన్ఫిడెంట్గా రాయగలమా? రాయలేము. ఇది కూడా అంతే. మనం అంటే ఏ స్క్రిప్ట్ని ఎలా చేయాలి, కొంత ప్రాక్టీస్ అనేది అవసరం. అది సరైన ప్రాక్టీస్ ఎప్పుడు వస్తుంది? గురువు ద్వారానే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఏదైనా ఎవరైనా ముందుగా ఇలా చేసిన వాళ్ళు ఉంటే, ఏదైనా ఇన్స్టిట్యూట్ ఉన్నా అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకుంటే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా కొంతమందికి మామూలుగా మాట్లాడతారు, వాళ్ళొక్కళ్ళున్నా సరే రికార్డింగ్ బటన్ ఆన్ చేయగానే చాలా భయపడుతూ ఉంటారు. అలా ఈ భయాన్ని పోగొట్టుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయడమే. ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎవరి చేతిలో చూసినా కూడా మొబైల్, స్మార్ట్ ఫోన్ అనేది కామన్. అందులో రికార్డింగ్ ఆప్షన్ కంపల్సరీగా ఉంటుంది, యాప్ ఉంటుంది. ఒకవేళ లేనట్లయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనము డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ని మనం యూస్ చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా డైలీ కనీసం ఒక 2-3 మినిట్స్ అయినా ఏదో ఒక స్క్రిప్ట్ని మనం ప్రిపేర్ చదువుతూ ఉంటే, రికార్డ్ చేస్తూ ఉంటే, ఈ రికార్డింగ్ ఆప్షన్ నొక్కేటప్పుడు ఉన్న ఈ భయం అనేది పోతూ ఉంటుంది. అంటే ఏదో అక్కడ ఏదో జరుగుతుంది అన్న టెన్షన్ అనేది ఉంటుంది కదా, అది అనేది మనకి పోతుంది. కాబట్టి డైలీ అనేది ప్రాక్టీస్ చేస్తే ఈ రికార్డింగ్ టెన్షన్ అనేది మనము బయటపడవచ్చు. ఇంకా ఈ భయాల నుంచి పోగొట్టుకోవడానికి మనకి బ్రీతింగ్ టెక్నిక్, ఇంకా అదేవిధంగా విజువలైజేషన్ కూడా చాలా ఉపయోగపడతాయి. ఇవి అన్ని ఫీల్డ్లకి ఉపయోగపడతాయి, దీనికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే, ఇప్పుడు మీరు మైక్రోఫోన్ అంటే మీకు భయం ఉంది అని అనుకుందాం, జనాలతో మాట్లాడాలంటే భయం ఉంది అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రికార్డింగ్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు కళ్ళు మూసుకొని ఒక 2-3 విజువలైజ్ చేయడానికి ట్రై చేయండి. ఎలా అంటే, ఇప్పుడు రికార్డింగ్ స్టూడియోలో మీరు ఎక్కడైతే రికార్డ్ చేస్తున్నారో ఆ స్టూడియోలో మీరు ఒక్కళ్ళే ఉంటారు, ఇంకెవ్వరూ ఉండరు. మీతో పాటు మైక్ ఉంటుంది, హెడ్ ఫోన్స్ ఉంటాయి, అంతే, ఇంకెవ్వరూ ఉండరు ఆ రూమ్లో. ఆ తర్వాత ఇంకా మీ ఎదురుగానే ఉన్న రూమ్లో మామూలుగా సౌండ్ ఇంజనీర్ ఉంటారు, దానికి సంబంధించిన డైరెక్టర్ కానీ, స్క్రిప్ట్ రైటర్ కానీ మనకి ఆ డైలాగ్స్ చెప్పడానికి ఉంటారు. ఇంతే అక్కడ ఉండేది. సో మనం ఏం చేయాలంటే, కళ్ళు మూసుకుని డైలీ ఒక 2-3 మినిట్స్ ఇలా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎలా అంటే, మీరు ఒక్కళ్ళే ఆ రూమ్లో ఉన్నారు కాబట్టి ఆ వెదర్ని అంతా కూడా విజువలైజ్ చేసుకొని ఆ స్క్రిప్ట్ని చాలా బాగా చెప్తున్నట్టు, యాడ్ అయితే అడ్వర్టైజ్మెంట్ కూడా చాలా బాగా చెప్తున్నట్టు, నెరేషన్
అయినా బాగా చెప్తున్నట్టు వీటిని మీరు విజువలైజ్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీరు ఆ భయం నుంచి కొంత బయటకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా బ్రీతింగ్ టెక్నిక్ అనేది కూడా చాలా ఉపయోగపడుతుంది. ఒక రికార్డింగ్ సమయంలో అనే కాదు, ఎప్పుడు మీకు టెన్స్ ఫీల్ అయినా కూడా కొద్దిసేపు ఒక 2 మినిట్స్ అలా కూర్చొని మామూలుగా డీప్ బ్రీత్ అంటే ఏమి చేయదు, మామూలుగా బ్రీతింగ్ని అబ్జర్వ్ చేయాలి. 1 బ్రీత్ అంటే బ్రీతింగ్ అంటే ఇన్ అవుట్ చేసినట్లయితే ఇలా ఒక 10 రౌండ్స్ కానీ చేసినట్లయితే మనకి ఈ టెన్షన్ నుంచి బయటపడడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్, జై హింద్.